మంత్రి జోగి రమేష్ కు బిగ్ షాక్ తగిలింది. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ పదవిలో ఉండగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులతో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేసి రూల్స్ కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ తర్వాత ఆ భూమిని అమ్మేశారని అధికార పక్షం టీడీపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది. ఈ ఉదయం నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జోగి రమేష్ అవినీతి అక్రమాలకు సంబంధించి కీలకమైన ఆధారాలు దొరికినట్లుగా సమాచారం. ఈ కేసులో A1గా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి గొల్లపూడిలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తరలించిన పరిస్థితి. అయితే ఇదంతా కక్షపూరితం అంటూ ఉన్నారు జోగి రమేష్. మరోవైపు చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించిన కేసు కూడా జోగి రమేష్ పై ఉంది. జోగి రమేష్ మంత్రిగా లేనప్పుడు, ఆయన పెడన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకసారి ఆయన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లి నానా హంగామా చేశారు. ఆ కేసు కూడా పెండింగ్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఆ కేసును పోలీసులు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఆ కేసును మళ్ళీ పైకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ కేసులోనైనా జోగి రమేష్ అరెస్ట్ అవుతారనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ కేసులో రమేష్ అరెస్ట్ అవుతారు 1-2 రోజుల్లో అని చెప్పి టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న పరిస్థితి. ఒకవైపు వ్యక్తిగత వ్యవహారాల్లో అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు నేతలు. రీసెంట్గా చూసాం మనం విజయసాయిరెడ్డి అసిస్టెంట్ కమిషనర్ శాంతిల వ్యవహారం, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ అంశం. గత 6 రోజులుగా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో వ్యక్తిగత వ్యవహారం వేరు, ఇటువంటి రాజకీయ వ్యవహారం వేరు అంటూ ఆ పార్టీ నాయకులు ఎంత చెబుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యక్తిగత వ్యవహారాల వల్ల ఆ పార్టీకి పెద్ద మిస్టేక్ అనే పెద్ద డ్యామేజ్ జరుగుతోందనే చెప్పాలి. మరోవైపు పెద్దిరెడ్డి భూ కబ్జాల అంశం చూసాం. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఆ ఫైల్స్ దహనం కేసు కూడా విచారణ జరుగుతోంది. సో ఒకవైపు పెద్దిరెడ్డి, తర్వాత ఆల్రెడీ వల్లభనేని వంశీ ఆయన అబ్స్కాండ్లో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు జల్లెడ పడుతోన్న పరిస్థితి. ఇక నెక్స్ట్ ఎవరు అనే దానిలో కొడాలి నాని పేరు వినిపించింది, ఆ తర్వాత జోగి రమేష్ పేరు వినిపించింది. కానీ లోకేష్ రెడ్ బుక్లో కొడాలి నాని కంటే ముందే జోగి రమేష్ పేరున్నట్టుగా మనకున్న సమాచారం. సో జోగి రమేష్ అరెస్ట్ అవుతారు అంటూ 1-2 రోజుల నుంచి టీడీపీ నేతలు లీకులు ఇస్తూ వస్తూ ఉన్నారు. కొన్ని పత్రికల్లో కూడా ఈ అగ్రిగోల్డ్ కేసులో అటాచ్మెంట్లో ఉన్న భూముల విక్రయం జరిగింది. ఆ భూముల్ని కబ్జా చేశారు. కబ్జా చేసిన తర్వాత అధికారులు అండతో వాళ్లను మేనేజ్ చేసి, కొంతమంది ఎంఆర్ఓల్ని రిజిస్ట్రార్స్ని కూడా మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ మీద ఈ ఆరోపణలు అప్పుడే వచ్చాయి. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసులని కూడా తిరగదోడుతోన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నికలకు ముందు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్న అవినీతిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు తీస్తాము అని చెప్పారు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ ఇరుక్కున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు ఆయన మీద అనర్హత వేటు వేయాలని కూడా రామచంద్ర యాదవ్ ఒక పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. మరోవైపు జోగి రమేష్ అవినీతి ఆరోపణలు చాలా వస్తూ ఉన్నాయి జోగి రమేష్ మీద ఒక్కొక్కటిగా. ఈ కేసును మొత్తం జోగి రమేష్ తనయుడు రాజీవ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సో రాజీవే ఇదంతా చేశాడు. దీనిలో ప్రధాన పాత్రధారి, సూత్రధారి అంతా కూడా రాజీవ్. మొత్తం ఇది 2300 చదరపు అడుగుల స్థలం. ఇది సిఐడి అటాచ్మెంట్లో ఉంది అగ్రిగోల్డ్ భూమి. సో దాన్ని అంటే అక్కడ విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి అండ్ విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు అండ్ డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, మండల సర్వేయర్ రమేష్, సర్వేయర్ దేదీప్య, మొత్తం 5 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అధికారుల పేర్లు. వీరిని మేనేజ్ చేసి, లేకపోతే నయానా భయానా 2300 స్క్వేర్ యార్డ్స్ భూమిని, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని కూడా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అండ్ జోగి సోదరుడు వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా వారి పేరు మీద రాయించుకున్నట్టుగా, ఆ తర్వాత ఈ భూమిని మంచి ధరకు వేరే వాళ్లకు విక్రయించినట్టుగా కేసు. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని అసలు ఎలా కొంటారు, ఎలా అమ్ముతారు, ఇది ఒక క్రైమ్ కాదా అనేదే ఏసీబీ క్వశ్చన్ ఇప్పుడు. సో సిఐడి అధికారులు కూడా ఇదే చెబుతూ ఉన్నారు. సో ఇది జోగి రమేష్ మెడకు చుట్టుకునేలా
కనిపిస్తోంది. ఇప్పటికే రాజీవ్ జోగి రమేష్ కుమారుని అరెస్ట్ చేసిన క్రమంలో నెక్స్ట్ ఎవరు అనే చర్చ కూడా జరుగుతోన్న పరిస్థితి. మొత్తానికి వైసీపీకి గడ్డు పరిస్థితులు ఇప్పట్లో పోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే భూ కబ్జా కేసులో పెద్దిరెడ్డి, గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీలపై కేసులున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు అనే చర్చ కూడా నడుస్తోంది. ఇంతకీ ఇవన్నీ యాదృచ్ఛికమా లేక కక్షపూరితమా? లోకేష్ గతంలో చెప్పినట్టుగా రెడ్ బుక్ని ఓపెన్ చేశారా? జోగి రమేష్ అరెస్ట్ కూడా తప్పదా అనే అంశాల మీద మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. నమస్తే రవిశంకర్ గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది కక్షపూరితము అని చెప్తూ ఉన్నారు. ఒక నాయకుడిని, మన కిట్టన్ నాయకుడిని అరెస్ట్ చేయాలంటే ఏదో కేసులో ఇరికించవచ్చు. కానీ ప్రభుత్వం క్లియర్గా చెప్తోంది, ఏసీబీ అండ్ సిఐడి అధికారులు, పోలీసులు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది, ఆ భూమిని అమ్మేశారు అని చెప్పి. ఈ భూమి అంటే అగ్రిగోల్డ్ ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉంది, అప్పుడు కూడా హామీ ఇచ్చారు, కానీ ఒక సొల్యూషన్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారో లేదో 2014 నుంచి 19 వరకు నాకు తెలియదు, కానీ ఏం జరిగి ఉండకపోవచ్చు, న్యాయం వారికి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూముల మీద కొంతమంది వైసీపీ నేతలు కన్నుపడి ఆ భూముల్ని అంటే సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని కూడా కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇల్లీగల్గా రూల్స్కి వ్యతిరేకంగా ఆ భూమిని అమ్మేశారు. ఇది జోగి రమేష్ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. అంటే ఆయన చెప్తూ ఉన్నారు జోగి రమేష్ క్లియర్గా, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని అసలు ఎవరైనా అమ్మగలరా, కొనగలరా అని చెప్పి ఏదో లాజిక్స్ ఆయన చెప్తూ ఉన్నారు. రీసెంట్గా ఆయన మాట్లాడారు. ఒక్కసారి జోగి రమేష్ మాటలు విందాం. ఒకసారి బయట ప్లే చేయండి. చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రైట్, ఐమ్ సారీ. సో అది మీకు వినబడే ఉంటుంది అనుకుంటా కృష్ణాంజనేయులు గారు. ఆయన చెప్తూ ఉన్నారు ఇది కక్షపూరితం అని చెప్పి. ఫస్ట్ పాయింట్, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొనొచ్చా, అమ్మొచ్చా, ఏం చెప్తారు? ఇక్కడ కీలకమైనటువంటి అంశం మీరు ప్రస్తావన చేసినటువంటి అంశాల దగ్గర నుంచి మొదలు పెడితే, ఇది రెడ్ బుక్ కక్ష సాధింపు ఇంకొకటో అనుకుంటే, ఇది జోగి రమేష్ మీద కేసు లేదు, జోగి రమేష్ ను అరెస్ట్ చేయలేదు. జోగి రమేష్ కోసం ఆయన మీద కక్ష పెట్టుకుని వాళ్ళ కుమారుడు రాజీవ్ని అరెస్ట్ చేశారు అని అనుకుందాం. ఉంటాయి రాజీవ్ మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో అగ్రిగోల్డ్ సంబంధించినట్టు భూములకు సంబంధించినటువంటి కేసు. ఒకవేళ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేసి జోగి రమేష్ ని గన కక్ష సాధింపుగా అరెస్ట్ చేయాలనుకుంటే, చంద్రబాబు నాయుడు ఇంటి మీనక దాడికి వెళ్ళినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ జోగి రమేష్ నిందితుడు. ఆ కేసులో జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించాడు. జూలై 11వ తేదీన హైకోర్టు ఆయనకి ఉపశమనం ఇచ్చింది, ఆయన తాత్కాలిక అరెస్ట్ చేయొద్దు అనేటువంటి దాని మీద. అందుకని ఆ కేసులో అరెస్ట్ అయితే జరగలేదు. అయితే ఇప్పుడు ఈ కేసులో నిందితుడు కాదు జోగి రమేష్, జోగి రాజీవ్ నిందితుడు. అయితే ఇప్పుడు జోగి రమేష్ చెప్తున్నటువంటి మాటలు కానీ, లేకపోతే మీరు అడిగినటువంటి క్వశ్చన్ కానీ, నిజంగా సిఐడి కేసులో ఉండి సిఐడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని ఎలా కొంటామండి అని అమాయకంగా అడుగుతున్నారు. కానీ ఈ రోజున ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో జోగి రాజీవ్ మీద, అదే విధంగా జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏమిటి అని అంటే, వీళ్ళు సిఐడి కేసులో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల మీద కన్నేసి దాని మీద ఒక 120B దీంట్లో ఐపీసీ సెక్షన్ 120B కూడా పెట్టారండి. సెక్షన్స్ ఐపీసీ 420, 409, 467, 471, 120B నేరపూరిత కుట్ర. ఈ నేరపూరిత కుట్ర ఎందుకు నమోదు చేశారు అంటే కారణం ఏంటంటే, వీళ్ళు వాస్తవంగా
వేరే సర్వే నెంబర్, ఇది ఎన్టీఆర్ జిల్లా అంబాపురానికి సంబంధించినటువంటి దాంట్లో వాస్తవంగా ఇది అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 87లో ఉంటే అది దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే సర్వే నెంబర్ 88లో ఉన్నటువంటి బొమ్మ వెంకట చలమారెడ్డి అనేటువంటి దగ్గర, అతని దగ్గర నుంచి 2001లో మురళీమోహన్ రావు అనే అతను కొన్నట్టుగా 2014లో మహాలక్ష్మి ప్రాపర్టీస్ అమ్మితే అక్కడ నుంచి దాంట్లో జోగి వెంకటేశ్వరరావు ఏమో 1086 గజాలు, జోగి రాజీవ్ ఏమో 1074 గజాలు వీళ్ళు కొనుక్కున్నట్టుగా డాక్యుమెంట్ సృష్టించారనేది ఆరోపణ. ఏది సర్వే నెంబర్ 88లో. కానీ 87లో ఉన్నటువంటి ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి ఈ భూముల్ని వాళ్ళు వాటిని చేసుకొని వాటిని వేరే వాళ్ళకు 2023లో అమ్మేశారు. ఇది నేరుగా జప్తులో ఏది సిఐడి జప్తు చేసినటువంటి భూముల్ని వీళ్ళు కొనటానికి లేదు. కానీ దీనికి వేరే సర్వే నెంబర్ నుంచి కొనుక్కున్నటువంటి భూమిని చూపించి ఈ భూముల్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఈ భూముల్ని వేరే వాళ్ళకి అమ్మారు. దీంట్లో కొంతమంది ఇందాక మీరు పేర్లు ప్రస్తావించారు, ఎంఆర్ఓలు, తహసీల్దార్లు, అధికారుల పాత్ర కూడా ఉంది అనేటువంటిది. ఇది 2022లో ఈ భూములు కొన్నట్టు వీళ్ళు పత్రాలు సృష్టించుకుంటే ఈ సర్వే నెంబర్ తప్పుపడింది అని చెప్పేసి 88 నుంచి 87లోకి సర్వే నెంబర్ లోకి మార్పించుకున్నారు. దాంట్లో ఈ తహసీల్దారు అధికారుల పాత్ర ఉంది అనేటువంటిది ఆరోపణ. దీంట్లో A1 గా రాజీవ్ ఉంటే, అదే విధంగా A2గా జోగి రమేష్, బాబాయి వెంకటేశ్వరరావు ఉంటే, ఈ అధికారులు వీళ్ళందరూ కూడా మొత్తం 8 మంది నిందితులండి దీంట్లో ఇప్పుడు వరకు. రేపు పొద్దున జోగి రమేష్ వస్తాడా అనేటువంటిది వేరే అంశం. ఈ కేసులో అయితే జోగి రమేష్ లేడు. కాబట్టి ఇది వీళ్ళు దురుద్దేశపూర్వకంగా ముందే ఈ అగ్రిగోల్డ్ భూముల్ని స్వాహా చేయాలనేటువంటి లక్ష్యంతో తప్పుడు పత్రాలను వేరే సర్వే నెంబర్తో సృష్టించుకొని వీటిని స్వాధీనం చేసుకొని ఇది అధికారం ఉంది కాబట్టి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ అగ్రిగోల్డ్ భూముల్ని స్వాహా చేశారు అనేటువంటిది ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆరోపణలు. ఇది ఎలా కొంటారు, ఎలా అమ్ముతారు అని మన ఆయన అమాయకంగా చెప్తే, ఏసీబీ వాళ్ళు మాత్రము వీళ్ళు ఆల్రెడీ కుట్ర చేసి పథకం ప్రకారంగా మోసపూరితంగా అగ్రిగోల్డ్ భూముల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు స్వాహా చేశారు అనేటువంటిది ఏసీబీ ఒక ఆరోపణ. కాబట్టి ఈ రోజున రాజీవ్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి దాని మీద పూర్తి ఆధారాలు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి కోర్టులో హాజరుపరిస్తే ఆధారాలు ఇప్పుడు ఈ రోజున విచారణకు అనుగుణంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే దాని మీద ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే రాజీవ్కు బహుశా నాకు తెలిసి రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారం, దీంట్లో నేరపూరితమైనటువంటి కుట్ర కోణం కూడా ఉంది అనేటువంటిది కనపడుతుంది కాబట్టి రిమాండ్ ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. బహుశా ఈ కేసులో మరి జోగి రమేష్ అనేది కాదనేటువంటిది చూడాలి. ఈ కేసులో అయితే ఈ కేసులో ఆయన పేరు ఇంక్లూడ్ చేయలేదు. నాకున్న సమాచారం మేరకు A1 నుంచి A9 వరకు నేను ఆల్రెడీ చదివాను. సో జోగి రమేష్ని అరెస్ట్ చేయాలంటే మీరు చెప్తున్నట్టుగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం మీద దాడికి వెళ్ళిన కేసు కూడా ఉంది కాబట్టి దానిలో ఏదైనా అరెస్ట్ ఉంటుందేమో చూడాలి. ఒక్కసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర మనతో కనెక్ట్ అయ్యారు. రాఘవేంద్ర, ఏంటి అప్డేట్స్ ఈ కేసులో? రాజీవ్ని అయితే అరెస్ట్ చేశారు. రాజీవ్ అరెస్ట్ని ఎవరు కూడా ఊహించలేదు. జోగి రమేష్ మాత్రమే అరెస్ట్ అవుతారు ఈ కేసులో అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కొంతమంది ఆశించారు కూడా అక్కడ టీడీపీ నాయకులు. బట్ జోగి రమేష్ అరెస్ట్ అవ్వలేదు, రాజీవ్ అరెస్ట్ అయ్యారు. ఈయన నేను లీగల్గా తేల్చుకుంటాను అని చెప్పి జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. ఇది కక్షపూరితం అనేది ఆయన ఆరోపణ. సో ఏంటి ఈ కేసులో ఉన్న అప్డేట్స్ ఏంటి? మనకున్న సమాచారం మేరకు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి జోగి రాజీవ్ని తీసుకెళ్లారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? రాఘవేంద్ర. రవిశంకర్, మొత్తంగా చూసుకుంటా ఉంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి చెందిన పలు నాయకులు కూడా చాలా వరకు అక్రమాలకు పాల్పడ్డారనేసి ఒక పక్క అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు టీడీపీ అయితేనేమి, జనసేన, బీజేపీ చాలా వరకు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే అప్పుడు వచ్చేసేసి ఒక పక్కన సిఐడి అధీనంలో ఉండే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి క్రయ విక్రయాలు కబ్జా కూడా చేశారనేసి పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఒక పక్కన ఒక కేసు అయితే ఏసీబీ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా జోగి రమేష్ ఇంటి పైన కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించి పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే జోగి రమేష్ కుమారుడు వచ్చేసి జోగి రాజీవ్
పేరు మీద కూడా దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు అయితేనేవి, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఏసీబీకి లభించినట్టు తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే జోగి రమేష్ వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావుకి కూడా దీంట్లో సంబంధం ఉందనే నేపథ్యంలో దీని మీద దాదాపుగా 8 మంది మీద కూడా ఈ కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఏదైతే జోగి రమేష్ ఇంటికి సంబంధించి ఇంట్లో ఈ పలు కీలక డాక్యుమెంట్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే జోగి రాజుని అదుపులో తీసుకున్నారు అనేసి కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఈ జోగి రాజుని కూడా ఒక పక్కన ఏసీబీ కోర్టులో అయితే ప్రవేశపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన వచ్చేసి సిఐడి నమోదు చేసిన కేసుకు సంబంధించి భూములు కూడా సిఐడి అధీనంలో ఉన్న నేపథ్యంలో దీనిని కబ్జా చేయటం అయితేనేమి, క్రయ విక్రయాలు చేయటము పూర్తి స్థాయిలో కూడా నేర కుట్రపూరితంగా ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటి మీద కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా అంటే అప్పుడు అధికారంలో ఉన్న సమయంలోనే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి చాలా వరకు అధికారులను కూడా ప్రెజర్ చేసి చేపించారనేసి టీడీపీ నేతలు కూడా చాలా వరకు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అధికారులు అయితేనేమి తర్వాత జోగి రమేష్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో వీరిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. ప్రస్తుతం అయితే జోగి రమేష్ ఇంట్లో పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జోగి రాజుని కూడా ఒక పక్కన ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు కూడా రిమాండ్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనేసి ఒక పక్కన న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కనెక్ట్ అవుతాం, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. సో ఇది ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు, జోగి రమేష్ చెప్తూ ఉన్నారు తన కుమారుడు అరెస్ట్ తర్వాత ఆయన చాలా కాస్త భావోద్వేగంతో మాట్లాడారు. ఇది కక్షపూరితం అంటూ చెప్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఉన్నారు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు, దాంతో మొత్తం అంతా కూడా చర్చ అంతా దాని మీదకి డైవర్ట్ అయింది. ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం ద్వారా చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, ఇచ్చిన హామీలు అమలు చేసే ఇది టీడీపీకి లేదు, ఇదంతా కక్ష సాధింపు అనేది జోగి రమేష్ వెర్షన్. ఒకసారి టీడీపీ వెర్షన్ కూడా తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. రఫీ గారు నమస్కారం. నమస్తే. ఇది కక్షపూరితం అంటూ ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ మీద చాలా పెద్ద చర్చ జరిగింది. 1 by 1 ఆల్రెడీ పెద్దిరెడ్డి మీద భూ కబ్జాల మీద విచారణ జరుగుతోంది. ఒక తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, చట్టం తన పని తాను చేసుకెళ్ళడం ఒక ఇదైతే, ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా చేస్తున్నారు అనేది మరో వెర్షన్. వైసీపీ నాయకులు ఇప్పుడు జోగి రమేష్ చెప్తున్న వెర్షన్ అది. ఇదంతా కక్షపూరితము, డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఏం చెప్తారు రఫీ గారు? అంటే ఆడలేక మధ్యలో ఓడని ఒక ముతక సామెత ఉందండి. అధికారం అడ్డం పెట్టుకొని వివాదాస్పదమైనటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఏంటి అసలు? దానికి చెప్పనంటే సమాధానం అంటే ఆయన మంత్రి అయితే అది కోర్టులో ఉంది, దాదాపు 10 సంవత్సరాల పై నుంచి నలుగుతుంది. అనేక మంది దానికి చందాదారులు చాలా బాధలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నేను ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి 18లో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి వాళ్ళు ఓట్లు వేయించుకున్నాడు. పైగా ఆ అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కారం చేయకుండా, ఆ బాధితులకి నష్టపరిహారం ఇవ్వకుండా, పైగా ఆ భూముల్ని లాక్కునే ప్రయత్నాలు, అది కదా ఇక్కడ సమస్య. అసలు ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఏసీబీ. ఆల్రెడీ వాళ్ళని ఇంక్లూడ్ చేశారు కదండి, ఏ5 నుంచి ఏ9 వరకు అధికారులే మొత్తం. అదే మొత్తం ఇప్పుడు వాళ్ళు దొరికిన కాడికి దొరికినట్టు దోచుకుందాం అనేటువంటి పద్ధతిలో 5 సంవత్సరాలు పనిచేశారు. ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది. బయటకు వస్తుంటే అందులో వాళ్ళ అబ్బాయి ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు అందులో ఏ1గా ఉన్నాడు, అంటే అరెస్ట్ చేయవద్దా? ఓకే, అంటే జోగి రమేష్ చాలా తెలివిగా ఏం చేశారంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బినాబిల్ని లేకపోతే కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని వాళ్ళ పేరు మీద ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన పేరు మీద జరగలేదు. ఐ థింక్ ఇది వాళ్ళ కుమారుడు రాజీవ్ మీద వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు పేరు మీద ఇదంతా వ్యవహారం జరిగింది. కాబట్టి వాళ్ళు A1 A2గా ఉన్నారు.
వాస్తవానికి ఆ రమేష్ పేరు మీద, జోగి రమేష్ పేరు మీద జరిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగేది, ఆయన్నే డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశం దక్కేది ఈ రోజున. అదిగా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే 30 సంవత్సరాల అధికారం మాదే, ఓకే, మనం చట్టాన్ని పక్కన పెట్టేసి దేన్నైనా సరే ఆక్యుపై చేసుకోవచ్చు, దేన్నైనా కబళించవచ్చు, మనకేం కాదనేటువంటి పద్ధతిలో వ్యవహరించారు. రైట్. అది ఇప్పుడు ఎదురు తిరిగింది. ఓకే. ఇప్పుడు జోగి రమేష్ మీద ఆల్రెడీ ఒక కేసు నమోదై ఉంది. అదే హైకోర్టు చెప్పింది కదండి, ఆయన అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పి. ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు. హైకోర్టులో కొంత అతనికి ఊరట వచ్చింది. కానీ శాశ్వతంగా హైకోర్టు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడుతుంటే మీరు వాళ్ళని అరెస్ట్ చేయవద్దని చెప్పి అంతిమంగా కోర్టు చెప్పదుగా. పిల్లల రామకృష్ణారెడ్డి కూడా అలాగే వెళ్ళాడుగా కోర్టుకి. 2-3 వారాలు, 1 నెల దేవినేని అవినాష్, వాళ్ళ రామకృష్ణారెడ్డి, తలసిల రఘురాము, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరూ అలాగే తెచ్చుకున్న వాళ్ళే కదా స్టే. అదే ఇప్పుడు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయకూడదు, అసలు ఏ రకంగా కూడా విచారించకూడదు అని చెప్పి ఏదైనా కోర్టు చెప్తుందా అంటున్నాను నేను. రైట్ రైట్. ఇప్పుడు అంటే ఓకే 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 ఇక్కడ జోగి రమేష్ చెప్తూ ఉన్నారు, నేను తప్పు చేసి ఉంటే విజయవాడ నడిబొట్టుని ఉరితీయండి, నన్ను నా మీద కక్ష తీర్చుకోండి, కానీ నా కుమారుణ్ణి మీరు ఉద్దేశపూర్వకంగా ఇరికించారు. దీనిలో ఆయన యుఎస్లో ఎంఎస్ చదువుకుని వచ్చాడు, ఏదో ఒక పెద్ద ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు, అతన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి రాజకీయంగా, మీ ఇంటికి మా ఇళ్ళు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇళ్ళు అంతే దూరము, నీకు కొడుకున్నాడు నాకు కొడుకున్నాడు అని చెప్పి చాలా భావోద్వేగంతో మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి. నేను చూశాను ఆయన వాళ్ళ అబ్బాయి ఎన్నికల్లో చేసినటువంటి అక్రమాలు, వాళ్ళ అబ్బాయి మాట్లాడే పెడంలో వాళ్ళ అబ్బాయి మాట్లాడిన మాటలు అన్ని కూడా విన్నాం మేము. అతను ఏదో అమెరికాలో లేడు, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను చేసిన అరాచకాలు పెడన ప్రజలు చూశారు. ఇవన్నీ కూడా ఎక్కడికి పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే ఏదైనా మాట్లాడొచ్చు, చంద్రబాబు అబ్బాయిలు లేరా, నీకు అబ్బాయిలు లేరా అని. మరి ఆ రోజున నేను ప్రత్యక్ష సాక్షిని, చంద్రబాబు గారి ఇంటి మీద 100 మంది వేసుకుని కర్రలతో వేసుకుని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఆయన కనిపించలా. మనం బటన్ నొక్కుతున్నాం, అమాయక ప్రజలు మనకు ఓట్లేస్తారు, ఆ ఓట్లేసి అధికారం మాటను మొత్తం రాష్ట్రాన్ని దోచేసుకుందాం అనేటువంటి ఒక దొంగల ముఠాగా 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేశారు. ఇప్పుడు బాధ్యతల్లో ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి బీభత్సం సృష్టించినటువంటి సంఘటనలు మనం ఎప్పుడు చూడలా. చాలా రేర్ గా చూసాలండి మన రాష్ట్రంలో, అంటే అరుదు కానీ చాలా రేర్ గా చూస్తూ ఉన్నాం. కరెక్టే. రాష్ట్రంలో నాకు తెలిసి సిపిఐ ఆఫీస్ మీద కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ఆఫీస్ మీద సిపిఎం వాళ్ళు, తెలుగుదేశం ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ, గాంధీ భవన్ మీద తెలుగుదేశం పార్టీ దాడులు చేసుకున్నది. డైవర్ట్ అవుతున్నాం మనం. ఇంతకీ లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తానన్నారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రెడ్ బుక్ గురించి నాకు తెలిసి లోకేష్ ఇప్పటి వరకు మాట్లాడలా. కొంతమంది ఆఫ్ ద రికార్డ్ మీలాంటి వాళ్ళు మాట్లాడడం తప్ప. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయక ముందు జరుగుతోన్న అరెస్ట్లా ఇవి, ఆల్రెడీ ఓపెన్ చేసిన తర్వాత జరుగుతోన్న అరెస్ట్లా? ఇప్పుడు అగ్రిగోల్డ్ వ్యవహారానికి రెడ్ బుక్ సంబంధం ఏముంది? అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి, దాన్ని ఎలాగా రిజిస్ట్రేషన్ చేస్తారు, వీళ్ళు ఎలాగా దాన్ని ఆక్యుపై చేసుకుంటారు? రెడ్ బుక్ తో సంబంధం ఏముంది? ఓకే, అది కూడా ఇంక్లూడ్ చేశారేమో పెడన వెళ్ళినప్పుడు, లేకపోతే అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడినప్పుడు. ఏమంటే రెడ్ బుక్ లో ఏం రాశారంటే, ఆయన పాదయాత్ర కుప్పంలో ప్రారంభించి విశాఖపట్నం వెళ్లే లోపల ఏ అధికారి ఎక్కడ అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన మాట్లాడనీయకుండా ఎక్కడ అడ్డుకున్నారు, ఆయన స్టూల్ మీద నుంచుంటే స్టూల్ కూడా లాక్కొని వెళ్ళిపోయారు, ఎవరు దాడులు చేస్తున్నా పట్టించుకోలేదు, ఈ విషయాలన్నీ మర్చిపోతారు
అని చెప్పి రెడ్ బుక్ లో రాసుకున్నాడు ఆయన. రైట్, అధికారుల పేర్లు మాత్రమే కాదు కదా, ముందు నాయకుల పేర్లు కూడా ఉన్నాయి కదా. ఉంటే ఎవరెవరైతే ఇప్పుడు తణుకులో పైనుండి రాళ్ళేసి పాదయాత్రని ఇబ్బందులు పెట్టారు, కానీ అక్కడ కేసు ఎవరు పెట్టారు? లోకేష్ గారికి సెక్యూరిటీగా ఉన్నటువంటి కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఆ పెట్టినటువంటి సిఐ ఎవరు అనేది రాసుకున్నాడు ఆయన, మర్చిపోకుండా ఉండడానికి. రైట్. అండ్ మెయిన్ జోగి రమేష్ ఈ అగ్రిగోల్డ్ అంటే సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని నేను తీసుకున్నాను 2300 చదరపు అడుగులు అంటే ఆయన చెప్పే ప్రయత్నంలో తడబడ్డారు కొంచెం. అంటే సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమిని కొనడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఈ వేరే వాళ్ళకి అమ్మేయడం ఇదంతా తప్పే. అదేంటి జస్ట్ 2300 గజాలే కదా అని ఆయన చెప్పినా కూడా ఒక గజమైనా తప్పే. ఓకే, చూద్దాం మరి చూద్దాం. అండ్ ఇంకొకటి కాదు, ఒక మాట చెప్పండి. అయ్యన పాత్రుడు కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 5 అంగుళాలు ఆక్యుపై చేసుకున్నారని ఆయన్ని రాత్రి అర్ధరాత్రి గోడలు దూకి ఆయన లాక్కొని వెళ్ళి చాలా దీపత్వం చేశారు. ఖచ్చితంగా కక్షపూరితం, అది ఖచ్చితంగా కక్షపూరితం. మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వైసీపీ నాయకుడిని అర్ధరాత్రి గోడలు పగలగొట్టి తలుపులు పగలగొట్టి మేమేమైనా చేశామా? రైట్, ఏమో చేస్తారేమో చూడాలి. 2 months కదా అయింది. రైట్. అండ్ ఫైనల్ గా మిమ్మల్ని అడిగేది సయ్యద్ రఫీ గారు, ఎన్నో హోప్స్ తో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు దాన్ని, ఒక నియంత పాలనను చూసి విసిగి వేసారిపోయి మీకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. 164 93% స్ట్రైక్ రేట్. సో ఈ 2 నెలలుగా మనం చూస్తూ ఉంటే అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఇవన్నీ దానికంటే మరి యాదృచ్ఛికమో లేకపోతే ఉద్దేశపూర్వకమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈ వ్యక్తిగత గలీజు వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మరోవైపు వాళ్ళు చేస్తూ ఉన్న అవినీతి వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు తీస్తూ ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. పెద్దిరెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు జోగి రమేష్ అవ్వచ్చు, రేపు ఇంకొక నాయకుడు రోజా అవ్వచ్చు, లేకపోతే కొడాలి నాని అవ్వచ్చు, వాట్ ఎవర్. కానీ ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు ఇదేదో డైవర్షన్ అంటే జోగి రమేష్ చెప్పారు కదా, ఆరోపించారు, అంత డైవర్ట్ చేయడానికి కూటమి నాయకులు ఏదో చేస్తూ ఉన్నారు, హామీలు అమలుపరచలేక అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి అభిప్రాయంతో ఉన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏమిటి? ఇప్పుడు రేపు ఆగస్టు 15 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఓకే, పేదవాడికి పట్టెడు అన్నం పెడతానికి. ఇంకా ఒక వారం రోజుల్లో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇస్తా ఉన్నాం. ఓకే, మేము ఈ వచ్చే జనవరి నాటికి ఒక్కొక్కటి అమలు జరుపుతాం. మా రికార్డులన్నీ బయటకు వచ్చేస్తాయని చెప్పేసి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టించాడు కదా అక్కడ ఉండేటువంటి మా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ రాఘవరెడ్డి విదేశాలు పారిపోయాడు కదా, ఆఫీసర్లు విదేశాలు పారిపోతున్నారు కదా, ఎక్కడికక్కడ దోపిడీ బయటపడతా ఉంది కదా. 1 సంవత్సరం ఆగితే ఎవరు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఎవరు అవినీతి బయటకు వచ్చింది అనేది ప్రజలకు తెలుస్తుంది. 2 నెలల్లోనే తెలీదు. 2 నెలల్లో అంటే యాదృచ్ఛికం అయి ఉండొచ్చు మేబీ. 2 నెలల్లో ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి తప్ప కూటమి ప్రభుత్వం చేసింది పెద్దగా జనాలకు కనిపించట్లా. ఎందుకంటే మొత్తం అంతా కూడా దువ్వాడ ఎపిసోడ్ చూశారు కదా, దువ్వాడ ఎపిసోడ్ 1 వీక్ నుంచి మామూలుగా లేదు ఆ వ్యవహారం. జనాల ఇంట్రెస్ట్ కూడా దాని మీదే ఉంది పర్టికులర్ గా. అది కాదు, మీ 99 ద్వారా ప్రజలకు ఒకటి చెప్తున్నా, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు 2019 మే 31 అతను ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నవరత్నాల్లో మొదటిది ఎప్పుడు చేశాడు? 2020 జనవరిలో అమలు జరిపాడు. ఆ తర్వాత ఒక్కొక్కటి 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. కానీ మమ్మల్ని మేము ముఖ్యమంత్రి అయిన 2వ రోజు చేయమంటాడు జగన్మోహన్ రెడ్డి. మాకు 2వ రోజే సూపర్ 6 అమలు జరపమని చెప్తాడు. ప్రజలు నవ్వుకుంటున్నారు. తను ఏం చేశాడో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో, 36 మందిని హత్య చేశారని చెప్పాడు. పేర్లు అతను ఇప్పటి వరకు పేర్లు ఇవ్వట్లా. రైట్. ఫైనల్ గా రఫీ గారు మీరు ఏదన్నా చిన్న క్లూ ఇవ్వగలిగితే ఇవ్వండి. నెక్స్ట్ ఎవరు? చెప్పండి. నెక్స్ట్ ఎవరు? నేను ఎలాగే ఇప్పుడు నేను ప్రభుత్వానికి బయట ఉన్న వ్యక్తిని,
ఆ పనులు చేసేది సిఐడి చేస్తుంది. సిఐడి వాళ్ళు చెప్పగలరు ఆ విషయం. అలా కాదండి, మీరు ఎవరైనా సిఐడి ఆఫీసర్ ని అడిగితే వాళ్ళు చక్కగా చెప్తారు మీకు. ఓకే, అది రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక నిమిషం లైన్లో ఉండండి రఫీ గారు. కృష్ణాంజనేయులు గారితో ఏమన్నా మాట్లాడాలా మీరు? కృష్ణాంజనేయులు గారు, మీరు రఫీ గారితో ఏమన్నా మాట్లాడాలా? లేదండి, రఫీ గారు కరెక్ట్ గానే ఆయన చెప్పాలనుకున్నట్టు విషయం చెప్పారా? ఓకే, ప్రశ్న అడగాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి మాత్రం ఆయన అడిగారు కదా మీరు ఒక ప్రశ్న, ఆయన ఉన్నప్పుడే చెప్తాను. నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఏంటి అనేటువంటిది ఇది అందరికి తెలిసిపోతుందండి. అదే రఫీ గారైనా బయట ఉన్నా లేకపోతే మనం ఉన్నా ఎవరైనా ఒక అసెస్ చేయొచ్చు. జోగి రమేష్ ది 2 days నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ ఇన్ ద సెన్స్ అంచనా వేస్తున్నారు. జోగి రమేష్ అరెస్ట్ అయితే ఈ కేసులో గాని లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ఇప్పుడు అరెస్ట్ ఉండదండి. జోగి రమేష్ అరెస్ట్ అనేటువంటిది ఇప్పుడు టార్గెట్ కదా. ఆల్రెడీ ఇప్పుడు ఏసీబీ కేసు అనేటువంటిది అగ్రిగోల్డ్ కేసులో నమోదైంది కాబట్టి జోగి రాజీవ్ అదే విధంగా వెంకటేశ్వరరావు అరెస్టులు జరిగేదానికి అవకాశం ఉండదు. ఈ కేసులో ఇంకా ముందుకెళ్తారు. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టార్గెట్ ఇది వారం 10 రోజులు ఇది నడుచుద్దండి ఎపిసోడ్. నెక్స్ట్ టార్గెట్ మదనపల్లి ఫైల్స్ మొత్తం ఆధారాలన్నీ సేకరిస్తున్నారు కదా. దాంట్లో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారే స్వయంగా అక్కడికి వెళ్ళాడు. డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ప్రత్యేకంగా వెళ్ళి, అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది మదనపల్లి ఫైల్స్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవి ఖచ్చితంగా నెక్స్ట్ అరెస్టులు బహుశా దాని మీద ఉండొచ్చు అని మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు. ఆ తర్వాత నేను అనుకుంటున్నాను గనుల శాఖకు సంబంధించినటువంటి ఇంకా కొంతమంది అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ సోదాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాల్లో ఎక్సైజ్ కు సంబంధించినటువంటి దాని మీద ఇంకా నెక్స్ట్ టార్గెట్ అయితే మాత్రం నేను అనుకుంటున్నాను రఘురామ కృష్ణరాజు కేసులో కూడా అరెస్టులు జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే జగన్ ఏత్రీగా ఉన్నారు దాంట్లో ఏత్రీగా ఉన్నాడు. జగన్ అరెస్ట్ వరకు వెళ్తారని నేను అనుకోను. ఫస్ట్ టార్గెట్ మాత్రం సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే విజయపాల్కు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీకి హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సిద్ధమై ఉండలేదు. కాబట్టి బహుశా ఇంకా ముందస్తు బెయిల్ ఎవరికి రాదు ఆ కేసులో. ఎక్కడో A5 గా ఉన్నటువంటి విజయపాల్కే ముందస్తు బెయిల్ ఇవ్వలేదంటే మిగతా 4 ఇస్తారని నేను అనుకోను. అయితే దీంట్లో అప్రూవర్ గా మారేటువంటి దాంట్లో విజయపాల లేకపోతే జీజీహెచ్ గుంటూరు సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ఆవిడ ఏమన్నా డాక్టరు ఏమన్నా ప్రభావతి గాని వీళ్ళు ఏమన్నా అప్రూవర్, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అప్రూవర్ గా మారేటువంటి అవకాశం ఉంది అని. వాళ్ళిద్దరు అప్రూవర్ గా మారితే ఖచ్చితమైనటువంటి ఆధారాలు వస్తే దాంట్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం. రైట్, అదే డౌట్ నాకు. ఎందుకంటే నాకు డౌట్ చెప్తూ ఉన్నా, A32నే 53 రోజులు లోపల ఉంచారు కదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో, మరి A3ని ఎందుకు వేయకూడదు లోపలికి అని చెప్పి. అంటే A3 ముందు అసలు A1 కూడా వాళ్ళకి ఫస్ట్ టార్గెటేనండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటి, నా మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టమని పెట్టారు. రఘురామకృష్ణరాజు ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని మీరు అసలు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయని ముందు ఐపీఎస్ ఆఫీసర్లు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళని సస్పెన్షన్ లో లేరు కదా, వాళ్ళిద్దరికి పోస్టింగ్ అయితే ఇవ్వాలి. పివి సునీల్ కుమార్ గాని అదే పిఎస్ఆర్ ఆంజనేయులు గాని వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయొద్దు, మీరు సస్పెండ్ చేసి అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఆ కేసులు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా పెద్ద కేసులు ఉన్నాయి కదా. ఎందుకంటే లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని మించినటువంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. 36,000 కోట్ల రూపాయలు కుంభకోణము అని చంద్రబాబు నాయుడు మొన్న వైట్ పేపర్ రిలీజ్ సందర్భంగా చెప్పారు. దాంట్లో సిఐడి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈడీ దర్యాప్తు కూడా మేము అడుగుతున్నాం అన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ కేసులో మరి ఈడీ కూడా రంగంలోకి దిగింది అనుకోండి, దిగినా దిక్కపోయినా ఏపీ సిఐడి అయినా సరే అరెస్ట్ చేయొచ్చు. అదే విధంగా లిక్కర్ స్కామ్ తర్వాత గనులు దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్రధారిగా ఉండేదానికి అవకాశం ఉండేది. అదే విధంగా కీలకమైనటువంటి ఇసుకకు సంబంధించినటువంటి విషయంలో కూడా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మిగతా బహుశా మంత్రులు కాదు అధికారులు కానీ అప్పుడు ఉండేటువంటి ఒక సంస్థ, బినామీ సంస్థ, అది జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది ఆరోపణ. దాని మీద కూడా ఖచ్చితమైనటువంటి ఆధారాలు వైట్ పేపర్ ద్వారా ఇప్పుడు బయటికి వెల్లడించారు. అదేవిధంగా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ 1 by 1 అరెస్టుల తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది చివరిలో ఉంటుందని నేను అనుకుంటున్నా. వెంటనే అరెస్ట్ జరగకపోవచ్చు జగన్మోహన్ రెడ్డికి.
ఎందుకంటే ఈ బాధలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏమిటి ఈ ఆందోళన జగన్మోహన్ రెడ్డికి కూడా అవసరం కదా. ఈ విధమైనటువంటి ఎందుకంటే ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు అర్థం కాని పరిస్థితి ఒకవైపున, ఇంకొక వైపున ఎప్పుడు పార్టీని వీడి ఏ నాయకుడు వెళ్ళిపోతాడో అన్న ఇంకొక వైపున జరిగేటువంటి పరిస్థితి. అయితే జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, లేకపోతే వైసీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, ఈ ప్రభుత్వము సంక్షేమ పథకాలను అమలు చేయకుండా, సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయకుండా వాటిల్లో ఫెయిల్ అవుతూ ఈ విధమైనటువంటి కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు అనేటువంటి మాటలను మాత్రం ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే సూపర్ 6 కు సంబంధించినటువంటి విషయంలో, వాటిని అమలు చేసేటువంటి విషయంలో దశల వారీగా సాధ్యమైనంత తొందరగా అమలు చేసేటువంటి ప్రక్రియను ఈ ప్రభుత్వం ప్రారంభించింది. అదే విధంగా కక్ష సాధింపు చర్యలు కూడా వెంటనే లేవు. అన్ని ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు అగ్రిగోల్డ్ది యాదృచ్ఛికంగా వచ్చినటువంటిది కాదు. ఇది ఆల్రెడీ కేసు నమోదైంది, దాని మీద విచారణ జరిపి ఆధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తున్నాడు. దాంట్లో ఉన్న ఆవిడికి వెళ్ళి జోగి రమేష్ కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు, అది చేయలేదు కదా. ఒకటి చెప్తాను, నిజంగా రెడ్ బుక్ తెరిచి వీళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే కొడాలి నానిని అరెస్ట్ చేయాలన్నా ఎంతసేపు పడుతుంది? లేకపోతే వల్లభనేని వంశీ పారిపోయాడు అంటున్నారు. ఎక్కడికి పారిపోతాడు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మీరు ఒకసారి గమనిస్తే ఎక్కడున్నా సరే, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, అమెరికానా, ఎక్కడున్నా సరే 24 గంటల అరెస్ట్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పోలీస్ శాఖకు ఉన్నాయి. కానీ అరెస్ట్ చేయటం అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం కాదు అనేటువంటిది ఇప్పుడు ప్రజలు కోరుకోవట్ల. వాటిని ఏం కోరుకుంటున్నారు? అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, కుంభకోణాలు, గత ప్రభుత్వంలో ప్రజాధన దుర్వినియోగం ఏదైతే జరిగిందో వాటి విషయంలో ప్రభుత్వం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటే మాత్రమే ప్రజలు ఆమోదించేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా ఉన్నారు. మేము కక్ష సాధింపులకు పోము, అలాగని తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టాం, చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకనే నారా లోకేష్ కూడా ఎక్కడా కూడా మీరు ఇందాక ప్రస్తావన చేశారు, ఎక్కడ రెడ్ బుక్ తెరుస్తున్నాం, రెడ్ బుక్ లో ఇంప్లిమెంట్ చేస్తాం, ఎక్కడా కూడా మాట్లాడలేదండి. మాట్లాడటమే కాదు, అసలు రెడ్ బుక్ సంబంధించినటువంటి ప్రస్తావన లేనే లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి రెడ్ బుక్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అప్పటి ప్రభుత్వం యొక్క దుశ్చర్య, ప్రభుత్వానికి ఒత్తాసు పలిగినటువంటి అధికారులను వాళ్ళని బెదిరించటం, ప్రభుత్వాన్ని బెదిరించటం. ఎందుకు అని అంటే తెలుగుదేశం కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపటం అనేటువంటిది ఆ రోజున రెడ్ బుక్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ రోజున రెడ్ బుక్ యొక్క ప్రాధాన్యత గాని అవసరం గాని ఈ రోజున లేనే లేదు. అధికారమే ప్రజలు ఇచ్చారు, అధికారం ఇచ్చారు కాబట్టి కావాల్సిన తప్పులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ తప్పుల్లో వాళ్ళని శిక్షిస్తే సరిపోదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, మరి రోజుకో డెవలప్మెంట్ వస్తూ ఉంది. దువ్వాడ ఎపిసోడ్కి ఆల్రెడీ ఫుల్ స్టాప్ పడుతుందంట, పెద్దలంతా కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉన్నారంట. జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ ఎన్నికల్లోనే ప్రజలు చెప్పేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న తలనొప్పులుగా మారాయి. వ్యక్తిగత వ్యవహారం వేరు, రాజకీయం వేరు అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఎంత చెప్తూ ఉన్నా, లేకపోతే ఈ అవినీతి వ్యవహారాలకు సంబంధించి ప్రజలు పెద్దగా పట్టించుకోరని కొంతమంది చెప్తూ ఉన్నా, మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది. జోగి రమేష్ తనయుడు రాజీవ్ని అయితే ప్రస్తుతానికి గొల్లపూడి ఏసీబీ ఆఫీస్కి తీసుకెళ్లారు. మరి ఆయన్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆయన మీద నమోదైన ఈ సెక్షన్స్ని బట్టి ఆయనకి రిమాండ్ విధిస్తారా అనేది చూడాలి. దాంతోపాటుగా ఇప్పటికే పెద్దిరెడ్డి, వల్లభనేని వంశీ, ఇప్పుడేమో జోగి రమేష్, నెక్స్ట్ ఎవరు అనే ఒక పెద్ద ప్రశ్న కూడా తలెత్తుతోంది. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వారు పదవిలో ఉండగా 5 ఏళ్ల కాలం పాటు చేసిన అవినీతి, అక్రమాలు, దాడులు, కక్షపూరిత పద్ధతులు, వీటన్నిటి మీద కూడా కూటమి నేతలు అప్పట్లోనే ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా దానికి సంబంధించి క్లియర్గా ఎవిడెన్సెస్తో పాటు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 1 by 1 అంటే అప్పుడు ముఖ్యంగా ఒక లిస్ట్ చెప్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి, ఆ తర్వాత జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆల్రెడీ అబ్స్కాండ్లో ఉన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా రోజా కూడా చాలా అవినీతికి పాల్పడ్డారు అన్నది రోజా మీద ఉన్న ఆరోపణ. అలాగే చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరి మీద కూడా 1 by 1 యాక్షన్ ఉంటుంది అన్నది మనకున్న సమాచారం. అండ్ దాని నుంచి తప్పించుకోవడానికి కొంతమంది ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అని చెప్పేసి మొత్తం రాజకీయాల నుంచే బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మాన ప్రసాదరావు, ఆయన చాలా సీనియర్ నాయకుడు.
ఆయన 6 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇక రాజకీయాలంటే నాకు వద్దు, నా తనయుని రాజకీయాల్లోకి దింపుతా, అవసరమైతే ఆయన జనసేనలోకి వెళ్తారు వాళ్ళ అబ్బాయి అనే ఒక ప్రచారం, మనోహర్ అనుకుంటా ఆయన పేరు, జరుగుతోంది. అంటే అలా ధర్మాన లాంటి వాళ్ళే ఇక జగన్ దెబ్బకి మొత్తం రాజకీయాల నుంచి వదిలేసి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అంటే రీసెంట్గా మనం చూసాం ఆళ్ళ నాని, ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆయనకు కూడా మంచి రాజకీయ అనుభవం ఉంది, మంచి సామాజిక వర్గం నుంచి, ఒక కీలకమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఇక ఆయన మొత్తం రాజకీయాల నుంచే బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే కొంతమంది నాయకులు ఆ పార్టీకి చాలా కీలకమైన నాయకులు, కిలారు వెంకటరోసయ్య, మద్దాల గిరి, తర్వాత పెండెం దొరబాబు, ఇలాంటి ఆళ్ల నాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది. నెక్స్ట్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. మరి కేసులో అప్డేట్స్ అండ్ దానికి సంబంధించి నెక్స్ట్ ఎవరు ఉండబోతూ ఉన్నారు అనే దాని మీద మనం డీటెయిల్డ్